నష్టపోయిన ప్రతి రైతులు కూడా ఆదుకుంటామన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలంలో మంత్రి ఆనం పర్యటించారు. ఇటీవల కురిసినటువంటి అకాల వర్షం వల్ల గుడిగుంట, అలాగే చిలకలమర్రి, కామరెడ్డిపాడు తదితర గ్రామాల్లో పండించిన వరి, పత్తి పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇక రైతులు తమకు జరిగినటువంటి నష్టాన్ని బోరున వినిపిస్తూ మంత్రి ఆనంతో చెప్పుకున్నారు. రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని, ప్రభుత్వం నుండి కూడా పంట నష్ట పరిహారాన్ని కూడా అందించేందుకు కృషి చేస్తున్నామంటూ హామీ ఇచ్చారు ఆయన. ఇక ఆత్మకూరు నియోజకవర్గంలో 1200 హెక్టార్లలో వరి, పత్తి తదితర పంటలు కూడా పూర్తిగా తిన్నాయంటూ రైతులు నష్టపోవడం బాధాకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కూడా ఎల్లవేళలా ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. మరి అనుకోనటువంటి అన్సీజనల్ వర్షం పడడం వల్ల రైతాంగానికి నష్టం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం దగ్గరలోనే చూసినటువంటి భూమి ఏదైతే ఉందో, రైతుల దగ్గర నుంచి పేద కుటుంబాల వాళ్ళు కౌలుకి తీసుకొని, ఆ కౌలు మత్తాకు తీసుకొని పనిచేస్తున్నారు. చేతికి వచ్చేటువంటి సందర్భంలో పంట దాదాపు 3.5-4 పుట్ల ధాన్యం అవుతుంది ఎకరాకి, అంత బాగా వచ్చింది వరి అని అనుకునే సమయంలో ఇది జరిగింది. చాలా ఎక్కువ నష్టం జరిగింది సార్ వాళ్ళకి అని చెప్పి వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడే ప్రస్తావన చేయడం, రెవెన్యూ అధికారులు కూడా దీని గురించి స్పందించడం జరిగింది. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులని, రెవెన్యూ అధికారులని వెంటనే వెళ్ళి మీరు చూడాలి, చూసి వీటిని వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మిగిలిన ఇంకా కూడా చూడాల్సినవి ఉన్నాయి, అన్ని బయలుదేరుతాను. వడగండ్ల వాన